అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చిన్నది. కానీ బంగారు పతకం సాధించి స్వదేశానికి వచ్చినప్పుడు విమానాశ్రయంలో స్వాగతం పలికే వారు లేక స్టేడియంలో ప్రోత్సహించే వారు కరువై ఆమె కళ్లలో కదిలిన నీళ్లు దేశవ్యాప్తంగా కోట్లాది మంది క్రీడాభిమానుల మనసును కలిచివేశాయి. విశాఖపట్నం వీధుల్లోని ఒక సామాన్య నిరుపేద కుటుంబం నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన జ్యోతి ఎర్రాజీ ఆవేదనను చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో నినదించారు. ఆ కన్నీటి వెనక ఉన్న బాధను, ఆమె పట్టుదలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ముఖ్యంగా యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో తీసుకున్న చొరవ అభినందనీయం. ప్రతిభకు పేదరికం అడ్డంకి కాకూడదు, ఒక ఛాంపియన్ ఒంటరిది కాకూడదు అనే సంకల్పంతో జ్యోతిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. 2023లో చరిత్ర సృష్టించిన ఆమె 2025లోనూ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించి తన సత్తా చాటిన తీరును లోకేష్ మనస్ఫూర్తిగా కొనియాడారు. కేవలం అభినందనలతో సరిపెట్టకుండా ఆమె భవిష్యత్ లక్ష్యాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ 30 లక్షల రూపాయల భారీ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ ఆర్థిక సాయం వెనుక లోకేష్ ఒక గొప్ప ఆశయాన్ని ప్రకటించారు. రాబోయే ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ మరియు అత్యున్నతమైన ఒలింపిక్స్ లో జ్యోతి పతకం సాధించడమే లక్ష్యంగా ఈ ప్రోత్సాహాన్ని అందించారు. జ్యోతి, నువ్వు ఒంటరివి కాదు, నీ వెనుక ఈ ప్రభుత్వం ఉంది అంటూ లోకేష్ ఇచ్చిన భరోసా ఆమెలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. క్రికెట్ కు మాత్రమే కాకుండా దేశ కీర్తిని పెంచే ప్రతి క్రీడకు, ప్రతి క్రీడాకారుడికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ చర్యతో ఆయన నిరూపించారు. ఒక సామాన్య కూలీ బిడ్డ దేశం గర్వించే బంగారు తల్లిగా మారిన ప్రయాణంలో ఆ ప్రతిభను గుర్తించి గౌరవించిన నారా లోకేష్ పై ఇప్పుడు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆనాడు స్టేడియంలో ఒంటరిగా కనిపించిన జ్యోతి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన 30 లక్షల భరోసాతో ఒలింపిక్ పథకం వైపు అడుగులు వేస్తోంది. ఇది కదా మనకు కావలసిన అసలైన ప్రోత్సాహం.